హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో తెలుగు రిలీజ్ అయిన ఏ కాళీ కాళీ అగైన్ సీజన్ 2 అనమాట. ఈ సిరీస్ నేను ఫస్ట్ సీజన్ కూడా ఈ సీజన్ 2 రిలీజ్ అయింది కదా అని చెప్పేసి చూడడం అయితే జరిగింది. సో సీజన్ 1 చూసాక నా ఒపీనియన్ వచ్చేసి చాలా ఓవర్ డ్రామాటిక్ స్టోరీ అండ్ చాలా చోట్ల చాలా స్లోగా కూడా ఉంది. అండ్ దీనికంటే మొన్న హాట్స్టార్ లో రిలీజ్ అయిన తుకేకే మేరే ప్యార్ అని చెప్పేసి ఒక సిరీస్ అయితే రిలీజ్ అయింది. చాలా బెస్ట్ అది. అఫ్ కోర్స్ నేను ఓన్లీ సమ్ ఎపిసోడ్స్ చూసాను, అది కూడా ఎందుకంటే మిగతా ఎపిసోడ్స్ అది చాలా తొందరగా వదిలేశారు. సీజన్ 2 వస్తుందేమో అనుకున్నా, బట్ తొందరగా వదిలేశారు. సో అది కూడా నేను చూసి పార్ట్ 2 లాగా రివ్యూ అయితే ఇస్తాను. చాలా మంది అడుగుతున్నారు కూడా. సో ఈ సిరీస్ విషయానికి వస్తే సీజన్ 2 ఏమైందని చెప్పేసి తెలుసుకోవడం తప్ప అసలు ఆ క్యూరియాసిటీ పాయింట్ ఎక్కడా లేదు. సీజన్ 2 లో ఏమైనా కొత్త క్యారెక్టర్స్ ఉన్నాయా అనుకుంటే మొత్తం స్టోరీని ఒక 6 ఎపిసోడ్స్ ఎండ్ చేసేస్తాడు కంటిన్యూషన్. దాని బదులు సీజన్ 1 లోనే మిగతా ఎపిసోడ్స్ తో కలిపి రిలీజ్ చేస్తుంటే సరిపోయి ఉండేది అనిపించింది. లేదా సీజన్ 2 లో కొత్త క్యారెక్టర్స్ పెట్టి ఇంకా స్టోరీని ట్విస్ట్ చేయొచ్చు అనిపించింది. బట్ అది ఎండ్ చేశారు అక్కడే. సో సీజన్ 1 స్టోరీ ఎండ్ అయిన దగ్గర నుండే సీజన్ 2 స్టోరీ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. సో స్టోరీ లైన్ విషయానికి వస్తే ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ కూతురైన పూర్వ అండ్ అదే పొలిటీషియన్ కింద పనిచేసే అకౌంటెంట్స్ అన్న విక్రాంత్ మీద ఫుల్ ఇష్టం అనమాట. కానీ మన విక్రాంత్కి ఏమో శిఖా అనే అమ్మాయి అంటే ఇష్టం అనమాట. సో పూర్వ విక్రాంత్ ని దక్కించుకోవడానికి ఏం చేస్తుంది అండ్ ఈ లవ్ స్టోరీ కాన్ఫ్లిక్ట్ ఎంతవరకు దారితీస్తుంది అండ్ లాస్ట్ కి ఏమైందని తెలియాలంటే సీజన్ 1 అంటూ చూడాల్సిందే. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద సిరీస్ వచ్చేసరికి స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ విక్రాంత్ తప్ప నాకైతే ఎక్కడా ఏం అనిపించలేదు. ఒకవేళ రొమాన్స్ అండ్ సస్పెన్స్ ని జానర్స్ ని కలిపి చూసే వాళ్ళకి టైం పాస్ కోసం ఒకసారి అలా చూడొచ్చు. బట్ అదర్వైజ్ యూ కెన్ స్కిప్ ద సిరీస్ అండ్ నా ఒపీనియన్. ఒకవేళ మీరు కూడా సిరీస్ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.